హలో వ్యూస్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీస్. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే ఈ స్టోరీపై మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో చూస్తున్నందరూ కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్కి వీడియోని ఎంకరేజ్ చేయండి. చొరవ మనుషుల్ని దగ్గర చేస్తుంది. ఒక్కోసారి మనసుని, అందులోని అనుభూతుల్ని భరించలేని బలహీనల్ని చేస్తుంది. అటువంటి క్షణం తన వరకు రాకూడదని అడ్డుకుంటున్న రుద్ర ప్రయత్నం అతనిలోని సహనాన్ని పరీక్షిస్తూ ఉంటే, నీలో ఉన్న నా ప్రియమైన మృగం నిద్రలేస్తోందా అని కవ్విస్తూ మొహం మీదకి మొహం పెట్టింది ఐరా. నెక్స్ట్ సెకండ్ తన మెడ బిగిస్తూ కళ్ళు తెరిచిన రుద్ర, ఏం కావాలి నీకు అంటూ ఎర్రబడ్డ కళ్ళతో గద్దించినట్టే అడిగితే, స్ప్రింగ్ లో ఆడిస్తున్న లెఫ్ట్ హ్యాండ్ ని రుద్ర రైట్ సైడ్ చెస్ట్ మీదకి తెచ్చి అక్కడ అంగుళం బారున్న ఘాటు మీద వేలు నిలిపి, వాట్ ఈస్ దిస్ అంటూ అతని కళ్ళలోకి చూస్తూ అడుగుతూ ఉంటే, ఐరా మెడ వదిలి రెండు చేతులు ఫ్లోర్కి పడేసిన రుద్ర అప్పటి వరకు బిగించిన ఊపిరిని బయటకు వదులుతూ బాడీని రిలాక్స్ చేస్తూ కళ్ళు మూశాడు. మై డియర్ బీస్ట్, అడిగేది నిన్నే. నా సబ్జెక్ట్ మీద ఈ సైన్ ఏంటి? ఎవరిది? ఎందుకు అంటూ స్కూల్ టీచర్ లెక్క రుబాబుగా దబాయిస్తూ ఉంటే మెడ పైకి లేపి కళ్ళు తెరిచి, అసలు బుద్ధుందా అమలు నీకు అంటూ సాగుతున్న పెదవులతో సీరియస్గా అడిగితే, కావలసినంత ఉంది, అందుకే నీలాంటి రేర్ సబ్జెక్ట్ మీద రీసెర్చ్ చేస్తున్నా అంటూ ఘాటుగా ఆన్సర్ ఇచ్చి, వాట్ ఈస్ దిస్ అంటూ మళ్ళీ పాయింట్ చేసింది చూపుడు వేలితో రుద్ర చెస్ట్ మీద ప్రెస్ చేస్తూ. ఐరా షోల్డర్స్ పట్టి పైకి లేపి ఫ్లోర్ మీదకి తోసి లేచి కూర్చున్న రుద్ర లూజ్ అయిన టవల్ అడ్జస్ట్ చేసుకుంటూ, చిన్నప్పుడు సర్జరీ జరిగింది అన్నాడు ఏ భావం పలికించని మొహంతో. సర్జరీ అంటే? వాట్ కైండ్ ఆఫ్ సర్జరీ ఇస్ దట్ అంటూ మళ్ళీ చెస్ట్ మీద వేలు పెట్టి ఫేస్ టు ఫేస్ అడుగుతూ ఉంటే, డాడీని అడగలేదు అన్నాడు ఆ నీలిరంగు కళ్ళల్లో తన రూపాన్ని వెతుక్కుంటూ. ఇద్దరి మధ్యన సున్నితంగా కదలాడుతున్న వసంత తిమ్మెర కోయిల గానాలు లేని హృదయలయలను సన్నగా ముడివేస్తూ ఉండగా తెలియకుండానే రుద్రం మెడ ముందుకు సాగితే అమ్మలు కూర్చున్న స్థానం రుద్రను తాకి అంత దగ్గరగా చేరింది. అడుగు దూరంలో ఉన్న ముఖాలు అంగుళాల దగ్గరికి చేరితే ఊపిరి ఉచ్ఛ్వాస నిశ్వాసలు ముడిపడుతూ ఉండగా తన అరచేతితో రుద్ర హృదయం మసిల్ని కప్పేస్తూ, ఏ ఏజ్లో అంటూ బాధను కళ్ళలో పలికిస్తూ అడుగుతున్న ఐరా కళ్ళు మాత్రం రుద్ర పెదవుల మీద నిలిచాయి. కావాలి అని ముందుకు వస్తున్న మనసు ముందు దూరం దూరం అని హెచ్చరిస్తున్నా మెదడు మూగదైపోతున్న క్షణం ఐరా పాప చంపకు చేతిని చేర్చి, పుట్టిన కొన్ని గంటల్లోనే జరిగిందని పెరిగాక అమ్మ చెప్పింది. ఆ అమ్మకి ప్రెగ్నెన్సీ కంప్లైంట్ ఉంది అంటూ నీలి కళ్ళల్లో కదులుతున్న భావాలకు లాలనగా చెప్తూ ఉంటే, తర్వాత అంటూ అడుగుతున్న ఐరా పాప చెయ్యి నెమ్మదిగా రుద్ర మెడ మీదకి చేరితే, తమ్ముడు కొట్టినప్పుడు కూడా తలకి సర్జరీ జరిగింది అంటూ చెప్పాడు సెకండ్ వన్ గురించి గుర్తు చేసుకుంటూ. ఆ ఆన్సర్ ఇద్దరిని ఇహలోకి తీసుకువస్తే డ్యూటీలోకి షిఫ్ట్ అయిన డాక్టర్ పాప బాడీని సెట్ చేసుకుంటూ దూరం జరిగితే వర్క్ అవుతున్న తన సెన్సెస్ కి వాటి వెనక తడబాటుకి మీసాల మాట సంతోషాన్ని ముసిముసిగా పలికిస్తూ రుద్ర పైకి లేస్తే, ఆ రోజు మరో ఆప్షన్ లేదా అంటూ నిలబడిన బాబుని తల పైకి తడిగితే చేతిని ముందుకు చాపి, నేనైతే చంపేసేవాణ్ణి అన్న రుద్ర బేస్ వాయిస్ కి చిన్నపాటి కలవరం ఐరాలు. అప్పటి వరకు వసంతవనంలో ఉన్న ట్రాన్స్ ను తొలగించుకుంటూ రుద్ర హ్యాండ్ పట్టుకొని పైకి లేచి, నీలో నిజంగా రాక్షసుడున్నాడు తెలుసా అంటూ అడిగితే, ఆయనో బై బర్త్ వచ్చింది. నా వాళ్ళ వరకు ఏ ప్రాబ్లం వచ్చినా అది సాల్వ్ చేయడానికి నేను రాక్షసుణ్ణే. తమ్ముడు చిన్నవాడు, నా మీద ప్రేమున్నవాడు. అందుకే భార్యను కాపాడుకోవాలని మాత్రమే చూశాడు. అది భర్తగా వాడి హక్కు, ధర్మం. బట్ అదే ప్లేస్లో నేనుంటే వాడిలా బాధ్యత వరకే ఆలోచించను. కూకటి వేళతో సహా పెకిలించి ఊపిరి తీసేస్తాను అంటూ రుద్ర నార్మల్గానే ఇచ్చిన ఆన్సర్తో ఐరా వెన్ను జలధరించింది. విస్మయం భయం మధ్య తర్కించుకుంటూ రుద్ర చెంపకు చేతిని చేర్చి, ఇంత వైల్డ్గా ఎందుకున్నావు అని ప్రశ్నిస్తూ ఉండగానే డోర్స్ తీసుకుని లోపలికి వచ్చారు చేతన్, కావ్య. ఇంటి సెంటర్లో టవల్తో రుద్ర, అతనికి అంగుళాల దూరంలో ఆదమరిచిన దగ్గరతనంతో చెంప మీద చేతితో ఐరా. ఆ దృశ్యం చూడడమే చేతన్ లగేజ్ వదిలేశాడు. భరించలేని తలనొప్పిని చల్లటి నీళ్లతో తగ్గించుకోవడానికి ట్రై చేసి ఫెయిల్ అయిన నేహ కిచెన్లోంచి బయటపడినా ఫోన్ మాత్రం వదలటం లేదు. కాల్ కట్ చేసిన ప్రాబ్లమే, ఆన్సర్ చేసిన ప్రాబ్లమే, వేద్కి చెప్పిన ప్రాబ్లమే. ఒకసారి రెండుసార్లు ఆన్సర్ చేయడం లేదంటే అర్థం చేసుకోవాలిగా అంటూ
కుషన్తో ఇష్టానికి సోఫా మీద కొడుతూ అరుస్తున్న నేహ మళ్ళీ రింగ్ అవుతున్న ఫోన్ వైపు చూస్తే అన్వీర్. ఆల్మోస్ట్ 1 అవర్ దాటింది, అయినా వదలటం లేదు. అసలు వేద్కి లేని ప్రాబ్లం నాకేంటి? ఎందుకు వీడు ఇంత టార్చర్ చేస్తున్నాడు అంటూ విసిగెత్తి నషాలానికి ఎక్కిన కోపంతో ఫోన్ ఆన్సర్ చేసి, ఆర్ యు మ్యాడ్? అవాయిడ్ చేస్తున్నానని తెలుస్తూ ఉన్నా ఎందుకు అగైన్ అండ్ అగైన్ కాల్స్ చేస్తున్నావు? నేను ఏమీ చేయను, చేయాల్సిన అవసరం నాకు లేదు, అసలు చేసే ఛాన్స్ కూడా నాకు లేదు, నీ ఇష్టం వచ్చింది చేసుకో అంటూ తెగేసి అరుస్తూ ఉంటే, కూల్ నేహా, ఎందుకు అంత ఫైర్ అవుతున్నావు అంటూ డీప్ ఫ్రిజ్ లో నుంచి పలికినంత చల్లగా పలుకుతోంది అన్వీర్ గంతు. చూడు, నువ్వు అడిగింది వేద్ ట్రై చేశాడు, బట్ అదవ్వదు. ఎందుకంటే అది వేద్ చేతిలో లేదు. అసలు ఇక్కడ ఏది వేద్ చేతిలో లేదు. మేము ఇండియాలో కూడా లేము. సో లీవ్ అస్ అలోన్ అంటూ ఫైనల్ వర్డ్ అన్నట్టు నేహ అరిచి చెప్తూ ఉంటే, ఐ నో నేహా, మీ ఇద్దరి చేతిలో ఏదీ లేదని నాకు ఫస్ట్ నుంచే తెలుసు. బట్ నీకు తెలియని ఒక చిన్న విషయం చెప్తాను, భయపడకు అంటుంటే, డోంట్ ట్రై టు స్కేర్ మీ, నేను నీకు నిజం చెప్తున్నాను అంటూ చెప్తూ ఉంటే, ఆఫ్ కోర్స్ నేహా, నేను నిన్ను భయపెట్టడానికి ట్రై చేయటం లేదు, జస్ట్ నిజం మాత్రమే చెప్తాను. తన చేతిలో ఏదీ లేదని తల్లించుకు బతుకుతున్న తమ్ముడు ఒకరోజు అనుకున్నాడు మొత్తం నాకే కావాలని. ఆ రోజే మీ మ్యారేజ్ రిసెప్షన్ రోజు. అనుకోగానే తను చేయాల్సింది చేసేశాడు. బట్ రిజల్ట్ తను అనుకున్నట్టు రాలేదు. రుద్ర భయంకరంగా, క్రూరంగా ఒక అమ్మాయిని అత్యాచారం చేసేంత భయంకరంగా వచ్చాయి. స్నేహితుడి కోసం డాక్టర్ పరుగులు పెడితే తన సేఫ్టీ కోసం ఆ తమ్ముడు పరుగులు పెట్టాడు. తన కాలేజ్ సీనియర్ అయిన సారా ఆ అన్నకు మనసు పారేసుకొని తమ్ముడి ద్వారా తనకు దగ్గరవ్వాలని ట్రై చేసిన సారాను చావు బతుకుల మధ్య ఆ తమ్ముడు తీసుకెళ్లి దాచేశాడు అంటూ అన్నీ చెప్తూ ఉంటే, నో, నువ్వు అబద్ధం చెప్తున్నావు, యు ఆర్ లైయింగ్. సారా గురించి వేద్ నాతో ఎప్పుడు చెప్పలేదు, ఇదంతా ట్రాష్ అంటూ గొంతు చించుకొని నేహ అరుస్తూ ఉంటే తన అరుపులకి ఆయాసానికి అడ్డుపడకుండా నవ్వుతున్నాడు అన్వీర్. ఆ నవ్వులకి భయపడుతూనే తగ్గిన నేహ, అబద్ధం చెప్పకు అంటూ అనుమానంగా అంటూ ఉంటే, నిన్ను భయపెట్టి బాధ పెట్టి నా పని చేయించుకోవాల్సిన నీడ్ నాకు లేదు నేహా. ట్రై టు అండర్స్టాండ్. ఇక్కడ తప్పు చేసింది నీ మొగుడు, డ్రగ్ ఇచ్చింది నీ మొగుడు, సారాని దాచిపెట్టింది నీ మొగుడే. హాస్పిటల్లో తెలివిగా నేను చేసిన ఒకే ఒక మంచి పని నీ మొగుడు దగ్గర ఉండవలసిన సారాన్ని తప్పించి నా దగ్గరికి తెచ్చుకోవడం. తమ్ముడు తనవాడు కదా, అందుకే తన తప్పులు రుద్ర కంటికి కనబడటం లేదు. నీ మొగుడు కూడా కనబడకుండా చేసేశాడు. వాడి బ్రెయిన్ క్రిమినల్ థాట్స్కి కేర్ ఆఫ్ అడ్రస్. బట్ నాకు కనిపిస్తున్నాయి. అవి చూడలేని ఆ అన్న నా ఇంటికొచ్చి మా అమ్మకి వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడు. చూసినా కూడా తన ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇలాగే చేస్తాడు. దిస్ ఈజ్ ఆల్ బిజినెస్ స్ట్రాటజీ. ఇప్పుడు నన్ను నేను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం నాకుంది. వేద్ నాకు హెల్ప్ చేయకపోతే సారా మీడియా ముందుంటుంది. దీనివల్ల రుద్రకి ఏ ప్రాబ్లం ఉండదు. వాడి ఐడెంటిటీకి క్రెడిట్స్ పెరుగుతాయి. బిజినెస్ ఇండస్ట్రీలో వన్స్ అగైన్ హీరో అవుతాడు. బట్ నీ మొగుడే జైలుకు పోతాడు. నేను నిన్ను భయపెట్టడం లేదు నేహా, నిజం మాత్రమే చెప్తున్నాను. బాగా ఆలోచించుకొని నీ మొగుడికి చెప్పు. మీ చేతిలో లేనివి నాకు అవసరం లేదు. బట్ మీ చేతిలో ఉన్న ఫ్యామిలీ మెడికల్ రిపోర్ట్స్, డిఎన్ఏ శాంపుల్స్ నాకు కావాలి. వాడి వరకు ఏది రాదు అని ధైర్యంగా కూర్చున్నాడు నీ మొగుడు. గుర్తు చేయి నీ మొగుడికి, సారా ఎక్కడుందో నాకు తప్ప ఏ ఒక్కరికి తెలియదు, చివరికి నీ బావగారికి కూడా అంటూ చివరి మాట స్ట్రెస్ చేసి చెప్పి కాల్ కట్ చేశాడు అన్వీర్. బిజినెస్ కన్నా ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడా రుద్ర? తనకి విషయం తెలిస్తే వేద్ని ప్రొటెక్ట్ చేస్తాడా అని ప్రశ్నించుకుంటున్న నేహ బ్రెయిన్లో ఏదో బలమైన ఆలోచన కదలాడుతూనే ఉన్నా వాటిని తెలుసుకునే ప్రయత్నం చేయకుండా అస్పష్టంగా మెదులుతున్న ఆ ఆలోచనలతో పాటు ఫోన్ కూడా వదిలేస్తున్న నేహలో చివరికి మిగిలింది ఒక్కడే, అది వేద్. ఇంట్లోకి రావడమే కనిపిస్తున్న దృశ్యం అటు చేతన్ని ఒకలా షాక్ ఇస్తే యువతల కావ్యకి మరోలా షాక్ కొట్టింది. నోటితో పాటు కళ్ళు కూడా పొడిచి చూడబోతున్న కావ్య ఆశ్చర్యానికి చేతులడ్డేసి అటు తిప్పేసిన చేతన్ తనతో పాటే టర్న్ అయితే నేల మీద పడ్డ లగేజ్ సౌండ్కి సెన్స్ తెలుసుకున్న రుద్ర అమ్మలు చేతి నుంచి ఫోన్ లాక్కుని పెద్ద పెద్ద అడుగులతో రూమ్లోకి నడిచాడు. హాయ్ కావ్య
అంటూ ఏమీ లేనట్టే పలకరిస్తూ నిలబడిన చోటే కాళ్ళు ముడుచుకొని ఐరా పాప ఫ్లోర్ మీద కూర్చుంటే మేనమామ చేతిని విడిపించుకొని టక్కున వెనక్కి తిరిగి హాయ్ అంటూ ఉత్సాహంగా చేతులుపుతున్న కావ్యని సీరియస్ గా చూస్తూ లోపలికి పో అంటూ గద్దించడమే కనిపిస్తున్న 3 రూముల వైపు కన్ఫ్యూజింగ్ గా చూస్తూ ఉంటే లాస్ట్ వన్ అంటూ చూపించడమే లగేజ్ తో సహా తుర్రుమని పారిపోయింది కావ్య. ఎందుకురా అలా భయపెడతావు తన్ని అంటూ క్యాజువల్ గా క్వశ్చన్ చేస్తున్న పాపను మండి చూస్తూ దగ్గరికి వచ్చిన చేతన్ ఏం చేస్తున్నావో అర్థమవుతోందా నీకు? క్షణం గుండాగినంత పనైంది. రుద్ర కదలకపోయి ఉంటే ఇక్కడ మరొక యుద్ధం జరిగేది. మెంటలా నీకు? సెంటర్లో షో పెట్టుకుని కూర్చున్నావు అంటూ డాక్టర్ పాప మీద కారాలు మిరియాలు నూరుతూ ఉంటే లోపల కంటా వినిపిస్తున్న చేతన్ నిట్టూర్పులకి నవ్వుకుంటూ బాతికి వెళ్ళాడు బీస్ట్ బాబు. జస్ట్ ఫోన్ గురించి ఫైటింగ్ అంటూ సింపుల్ గా భుజాలు కదిపితే నోటికొచ్చింది చెప్పడం బాగా అలవాటైపోయింది. ఇలాగే చేశావంటే రుద్ర కాదు, ముందు నీకు స్టార్ట్ చేస్తాను ట్రీట్మెంట్. నోటితో పాటు బాడీ కూడా దగ్గర పెట్టుకునుండు అంటూ వార్నింగ్ ఇచ్చి సీరియస్ గా పోతూ ఉంటే కావ్యని నా రూమ్ కి పంపు, ఇద్దరం టైం స్పెండ్ చేస్తాం అంది నవ్వుతూ లేచి నిలబడి. అమ్మ మహాతల్లి, నాకంత ధైర్యం లేదు. నువ్వు ఏ రాత్రిపూటో దెయ్యం పట్టిందల్లా బయటకు పోతావు. ఆ టైంలో దానికి మెలకు వచ్చిందంటే అది చేసే పెంట అంతా ఇంత కాదు. దాని చీకటి భయానికి నా దగ్గరే ఉంచుకుంటా. నెక్స్ట్ 2 డేస్ కూడా నాతోనే ఉంటుంది. అప్పటి వరకు నన్ను భయపెట్టకుండా నీ పని నువ్వు చేసుకో, నా పని నన్ను చేసుకోనివ్వు అంటూ సీరియస్గా చెప్పి రూమ్కి వెళ్ళి ఆ చిరాకు మొత్తం డోర్ మీద చూపించాడు చేతన్. కావ్య రావడంతో నోరు పెరిగింది. ఈ 2 డేస్ ఫ్రీ బర్డ్లో ఎంజాయ్ చేయి, కావ్య వెళ్ళిన తర్వాత చూసుకుంటాను ఈ సంగతి అని మునివేళ్ల మీద ఎగురుకుంటూ రూమ్కి వచ్చి రిలాక్స్ గా బెడ్ మీద పడ్డ డాక్టర్ పాప అరచేతిని గుండె మీద వేసుకుని కళ్ళు మూసుకుంది. వేద్ ఈవినింగ్ ఇంటికి రావడమే అన్వీర్ సంగతి చెప్పిన నేహతో నిన్నడిగితే కాంటాక్ట్లో లేడని చెప్పావు అంటూ పాయింట్ చేస్తూ ఉంటే నన్ను కార్నర్ చేయకు వేద్, బికాస్ ఐ లవ్ యూ. ఈ టార్చర్ ఇదంతా నాకొద్దు. ఐ కాంట్ హ్యాండిల్ ఇట్ ఎనీమోర్. నాకు నువ్వు కావాలి, నీతో హ్యాపీ లైఫ్ కావాలి. చెప్పు, అన్నీ చెప్పింది నిజమేనా? నువ్వు మీ అన్నయ్య మీదకి అంటూ ప్రశ్నిస్తూ ఉండగానే నోటికి చేతిని అడ్డుపెట్టి నేను అంతగా దిగజారలేదు. నా ప్రాబ్లం రుద్ర మాత్రమే. సారా అన్నయ్యకి జూనియర్ అండ్ నాకు సీనియర్. కాలేజ్ టైంలోనే అన్నయ్యని ఇష్టపడింది. బట్ అన్నయ్య ఎప్పుడూ ఆ విధంగా ఎవరిని చూసిందే లేదు, పట్టించుకున్నది లేదు. ఫైనల్గా 2 రిక్వెస్ట్ చేస్తే డిస్టర్బ్ చేయొద్దని గట్టిగా చెప్పాను. దీని మీదే మా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. లాస్ట్ టైంగా ఒక్కసారి ట్రై చేస్తాను, రుద్ర నో చెప్తే ఇంకెప్పుడు డిస్టర్బ్ చేయనని రిక్వెస్ట్ చేసింది. అందుకే ఆ రోజు ఫంక్షన్కి ఇన్వైట్ చేశాను. రుద్ర సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా అందరిలో తిరుగుతూ ఉంటే తీసుకోలేకపోయాను. అందుకే సారా హెల్ప్ అడిగితే తాను చూసుకుంటానని చెప్పింది. అప్పుడు ఆ స్లీపింగ్ సీరం తనకిచ్చాను. ఆ తర్వాత కాసేపటికి సారా ఫోన్ చేసింది రుద్రను తీసుకెళ్తున్నానని. రుద్ర గురించి నాకు తెలుసు, తను రిజెక్ట్ చేస్తాడని. ఫస్ట్ అయితే నాకు అడ్డు తొలగిపోతుందని నేను ఆలోచించలేదు. ఎప్పుడైతే పోలీస్ రైడ్ అన్నారో నాకెందుకో ఏదో తప్పు జరుగుతుందని అనిపించి రుద్ర కోసం వెళ్ళాను. శిఖర్ అప్పటికే ఆ అన్నయ్యని తీసుకెళ్తూ ఉంటే ఆ అన్నయ్య కండిషన్ చాలా వర్స్ట్గా ఉంది. వాళ్ళు వెళ్ళగానే రూమ్లోకి వెళ్ళిన నాకు సారా అంటూ ఆగి నేహ హ్యాండ్స్ పట్టుకుని తను బతుకుతుందని నాకు అనిపించలేదు. చాలా రిస్క్ చేశాను. సారా ఐడెంటిటీ మొత్తం క్లియర్ చేశాను. బట్ లాస్ట్ మినిట్లో వాడు ఎంటర్ అయ్యి సారాని కిడ్నాప్ చేసి వాడి గుప్పెట్లో పెట్టుకొని నన్ను బెదిరిస్తున్నాడు. నువ్వు టెన్షన్ పెట్టుకోకు, వాడు డైరెక్ట్గా రుద్రను ఫేస్ చేయలేక మనతో గేమ్ ఆడుతున్నాడు అంటూ అనునయంగా జరిగింది మొత్తం వేద్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే బట్ ఇదంతా మనకి వద్దు వేద్, జరిగింది రుద్రకి చెప్పేద్దాం, మిగతాది వాళ్ళు చూసుకుంటారు అంటూ భయపడుతూ చెప్పింది నేహ. చెప్పేవాడిని అయితే ఆ రోజే చెప్పేవాడిని. ఫస్ట్ నేను సారాతో మాట్లాడాలి, ఆ తర్వాత ఏదైనా అంటూ తేల్చి చెప్పి వాడడిగింది చాలా సింపుల్ థింగ్స్, అవి నేను పంపిస్తాను. నీకు కాల్ చేయకుండా నేను చూసుకుంటాను, టెన్షన్ పడకు అంటూ కన్సోల్ చేస్తూ ఉంటే వాడికి మన ఫ్యామిలీ మెడికల్ హిస్టరీ ఎందుకు, అసలు ఏం చేస్తున్నాడు వాడు అంటూ ఇంకా అదే భయంతో నేహ అడుగుతూ ఉంటే తెలీదు అంటూ ఒక్కటే మాటగా చెప్పిన వేదిలో కూడా అదే ప్రశ్న. మార్నింగ్ పూజ పూర్తయ్యాక మైత్రి నుదుటిన కుంకుమ పెట్టి ఏం కోరుకున్నావు అంటూ అడిగారు రంజని.
అందరూ బావుండాలని కోరుకున్న పెద్దమ్మా అంటూ నవ్వుతూ చెప్పి, మళ్ళీ దేవుడికి దండం పెట్టుకొని, అందరిలో నేను కూడా ఉంటానుగా అంది అల్లరిగా. మంచి తెలివిగల దానివి నువ్వు అంటూ బుగ్గలు పునికి, శిఖర్ వస్తున్నాడు అంటూ చెప్పడమే మైత్రి కళ్ళు ఫ్లాష్ లైట్స్ లా మెరిసిపోతూ ఉంటే, వాడికేమిష్టమో నీకు తెలుసా అంటూ రంజన్ గారు అడుగుతూ ఉంటే, తెలియదు అంటూ పెదవి విరిచిన మైత్రిని నీరసం అలిమేసింది. నేను చెప్తాను పద అంటూ కిచెన్లోకి తీసుకొచ్చి చెప్తూ ఉంటే, ఈ రోజేమైనా ప్రత్యేకత ఉందా పెద్దమ్మా అంటూ ఆరా తీసింది మైత్రి. అలా ఏమీ లేదు. నీ చేతి గాయం సంగతి చూసుకొని జైపూర్ వెళ్తున్నాడు. మళ్ళీ 2 రోజుల వరకు రాడు. అందరికీ ఏదైనా చేసి పంపిద్దాం అని అంటుంటే ఉత్సాహంగా పనిలో పడింది మైత్రి. శిఖర్ 9 దాటుతూ ఉండగా వస్తే అప్పటికే వినోద్ గారు బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసుకుని వెళ్ళిపోయారు. ముందు తినిరా, నీకోసమే చూస్తోంది అని రంజన గారు కూర్చోపెట్టడంతో శిఖర్కి వడ్డిస్తూ, రాత్రి ఫోన్ చేస్తారు అనుకున్నా అంది చిన్న గొంతుకతో. నేను కూడా అలాగే అనుకున్నాను అంటూ మైత్రి మొహంలోకి చూస్తూ చెప్తుంటే, నా దగ్గర మీ నెంబర్ లేదు అంది దుడుకుగా. సేమ్ ప్రాబ్లం, నా దగ్గర కూడా నీ నెంబర్ లేదు అంటూ రీజన్ చెప్పి కామ్గా టిఫిన్ తింటూ ఉంటే చైర్ లాక్కుని దగ్గరగా కూర్చుంటూ టేబుల్ మీద పెట్టిన అరచేతులు గడ్డం కింద నిలిపి డాక్టర్ బాబునే చూస్తూ ఉంటే గుచ్చి గుచ్చి చూస్తున్న చూపులకి చుట్టూ ఒకసారి చూసి ఎవ్వరూ లేకపోవడంతో, తిననా వద్దా అన్నాడు సీరియస్గా. తినం బాయ్, నేను చూస్తే నీకేంటి ఇబ్బంది అంది గారంపోతూ. ఎవరైనా ఉన్నారేమో అని చుట్టూ కళ్ళు తిప్పి చూస్తూ ఉంటే ఎవరూ లేరని చెప్పి డాక్టర్ బాబు కళ్ళు తన మీదకు తిరగగానే, రాత్రి నిద్ర పట్టలేదు అంది ముద్దుగా మూతి బిగించి. ఏది చెప్పడానికి ఇలా చూడాలా అంటూ అడిగాడు లోన ఏదోలా అవుతున్న ఫీలింగ్ ని కంట్రోల్ చేస్తూ. నాకు ఇంత అందమైన మొగుడొస్తాడని అస్సలు ఊహించలేదు. అందుకే చూసుకుంటున్నా. మళ్ళీ 2 రోజుల దాకా కనిపించరు కదా అంటూ బెంగగా చెప్తూ ఉంటే కపటం కనిపించని ఆ స్వచ్ఛమైన భావాన్ని క్షణకాలం కళ్ళలు నింపుకొని గబగబా తినేసిన శిఖర్, కట్టు మార్చాలి రా అంటూ లోపలికి తీసుకెళ్లి గట్టిగా హత్తుకున్నాడు. అంతే, ఉక్కిరి బిక్కిరైపోతూ విడిపించుకుని దూరం జరుగుతూ ఉంటే, మళ్ళీ 2 డేస్ వరకు రాను, కాసేపు దగ్గరికి రావే తింగరపాలెం అంటూ ముద్దుగా కసిరి వేళ్లతో పెదవులు అందుకోవడమే భయం, బెదురు, సిగ్గు మూడూ కమ్మేసి శిఖర్ గుండెల్లో మొహం దాచుకుంటే, ఓయ్ ఏంటిది అంటూ పిడకల తనకి అతుక్కుపోయి రెడ్ పెయింట్ వేసుకుంటున్న మైత్రి మొహంలో సిగ్గు, భయం, ఇంకా ఏవేవో ఫీలింగ్స్ కి వింతగా అడుగుతూ ఉంటే, మీరు మీరు ఇదంతా చేయకూడదు, మనకింకా పెళ్లి కాలేదు అంది గుండెల్లో నుంచే. పెళ్ళైన తర్వాతైనా నీ ఇష్టం లేకుండా ఏది చేయను అంటూ మైత్రి వెన్ను చుడుతూ చెప్తూ ఉంటే ఆ ఒక్క మాటతో ఆకాశంలా కమ్మేసిన అనుభూతి మైత్రిలో. తలెత్తి, నిజంగా చేయరా అని నమ్మలేనట్టు అడుగుతూ ఉంటే, నా పెళ్ళామంటే నాకు చాలా ఇష్టం. ఏదైనా ప్రేమతోనే కావాలి. ఆడడం, అలగడం, కొట్టడం, తిట్టడం, చివరికి శరీరమైనా సరే. అహాన్ని దాటి ఇష్టం చూపించటం కొంతమందికి చేత కాదు. అటువంటి భయాలు నీ మనసులో నుంచి తీసేయ్. నీ దగ్గర నాకు అటువంటి అవసరం ఎప్పటికీ రాదు అంటూ ఫోర్ హెడ్ కి కిస్ ఇచ్చి హ్యాండ్ చూస్తే మబ్బుల్లా నీటితో నిండుతున్న కళ్ళను శిఖర్ మీద నిలిపి బొమ్మలా కూర్చుంది. గాయం స్వెల్లింగ్ తగ్గడంతో డ్రెస్సింగ్ ఫినిష్ చేసి చిన్నగా బ్యాండేజ్ చుడుతూ ట్రాన్స్ లో ఉన్న మైత్రి చెంప తట్టి, ఇంజెక్షన్ వేయాలి అన్నాడు. అంతే, టక్కున కళ్ళు మూసి బాడీ బిగించేస్తే నవ్వుకుంటూ బిగించిన పెదవుల మీద అంటి అంటనట్టు ముద్దు పెడుతూ ఉంటే ఆ స్పర్శకి నెమ్మదిగా తెరిచిన కళ్ళను బాతుగుడ్డంత చేసి పొడిచి చూస్తూ, నువ్వు నువ్వు మోసం చేశావు అంది నత్తి నత్తిగా. మరి ఇంతకీ ఈ డాక్టర్ బాబు మన వంటలక్కని ఏ విషయంలో మోసం చేశాడో మీకేమైనా ఐడియా ఉందా? బీస్ట్ బాబు నుంచి మన డాక్టర్ పాప ఏం తెలుసుకోవడానికి ట్రై చేస్తుంది? అన్వీర్ బ్లాక్మెయిల్ కి తలొంచి వేద్ రుద్ర రిపోర్ట్స్ అన్వీర్కి ఇస్తాడా? ఒకే దగ్గర ఉన్న కావ్య చేతన్ దగ్గరవుతారా? ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.